సరే, మనం కీర్తన గ్రంథము 73వ అధ్యాయము చూడమ్మా. కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మనం నేర్చుకునే వర్తమానం ఏమిటంటే, నీ ఆలోచన చేత నడిపించెదవు, నీ మహిమలో చేర్చుకుందువు. నీ ఆలోచన చేత నడిపించెదవు, నీ మహిమలో చేర్చుకుందువు. చూడండి, ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన చేత నడిపించబడము చాలా ధన్యత ఉన్నది. ఆది మానవుణ్ణి మొట్టమొదట సృష్టించినప్పుడు సర్వశక్తిమంతుడు తన ఆలోచనని ఆయన బయలుపరిచాడు. ఆయన ఆలోచన ఏమిటో తెలియచేశాడు. ఆయన ఆలోచన ఏమిటి అనగా, ఆ చెడ్డ ఫలములు భుజించకుండా ఉండడమే ఆయన యొక్క ఆలోచన ఉన్నది. సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన చేత ఆదాము నడిపించబడుతూ ఉండేవాడు. అలాగే అవ్వ కూడా సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన చేత ఆదామును బట్టి నడిపించబడతా ఉండేది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క ఆలోచన, ఎందుకంటే ఆయన ఆలోచన నుండి పుట్టింది ఆయన వాక్యము కాబట్టి, ఆ వాక్యమును ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వారు ఆయన ఆలోచన చేత నడుస్తున్న వారిని మనము గ్రహించాలి. అందువలన వారు ఆయన ఆలోచన చేత వారు నడిపించబడుతూ ఆయన మహిమలో వారు నివాసం చేస్తూ ఉన్నారు. ఆయన నామమున హల్లెలూయా. ఆ మహిమ ఏమిటి అని అంటే, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమైనది ఆ మహిమ. ఆ మహిమ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం అనగా ఆ రాజ్యమే ఆ మహిమయున్నది. కానీ ఆదాము గారు కూడా సర్వశక్తిమంతుడు ఒక్కడే ఎరుగును తప్ప అనేక మంది సర్వశక్తిమంతుల్ని ఆదాము ఎరగడు. ఆదాముకి ఆయన ఒక్కడే అని తెలుసు. ఎందుకంటే ఆదాము దగ్గరకు వచ్చి ఆయన కలిసేవాడు, ఆయన మాట్లాడేవాడు, ఆదాము యొక్క స్వరమును వినేవాడు. అనేక స్వరాలు ఆదాము వినలేదు, కానీ ఒక స్వరమును మాత్రమే విన్నాడు. ఒక ఆలోచన ప్రకారమే నడిచాడు. ఆ ఆలోచన ఏమిటనంటే సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన. అయితే ఇక్కడ ఏదోనులో ఏం జరిగిందనంటే, దుష్ట ఆలోచన కలిగినటువంటి సాతానుడు కూడా, ఆ సర్పము కూడా ఏదోనులో ఉన్నాడు. ఆ దుష్ట ఆలోచన కలిగినటువంటి ఆ సర్పము, అతడు దుష్టాలోచన అంటే ఏమిటనంటే, వాడు సర్వశక్తిమంతుడి నుండి ఆదాము అవ్వలని దూరం చేయాలని ఒక ఆలోచన కలిగిన వాడు. సర్వశక్తిమంతుడిని ఆరాధించకుండా వారిని చేయాలని ఈ సర్పం ఒక ఆలోచన కలిగినటువంటి వాడు. సర్వశక్తిమంతుడిని ఆరాధించనివ్వకుండా సర్వశక్తిమంతునికి దూరం చేయాలని ఒక ఆలోచన కలిగిన వాడు ఎవరు అని అంటే సర్పమై ఉన్నాడు. అందువల్ల సర్పము వాడు దుష్టాలోచన కలిగిన వాడు. అందువల్ల మానవుడిని సర్వశక్తిమంతునికి దూరం చేయాలని అంటే వాడు ఆ చెడ్డ ఫలములు కనుక భుజింపజేసినట్లయితే, ఆ చెడ్డ ఫలము కనుక వారు భుజించినట్లయితే అప్పుడు వాళ్ళు పాపులైపోతారంటే ఆయన ఆజ్ఞను తిక్కడమిస్తారు, పాపులైపోతారు. వాళ్ళు మరణం వచ్చేస్తే అప్పుడు వాళ్ళు సర్వశక్తిమంతునికి దూరం అయిపోతారని వాడు ఎరిగిన వాడే ఆ దుష్టుడైనటువంటి సాతానుడు. వాడు ఆలోచన కలిగి ఉన్నవాడు, అలాంటి దురాలోచన కలిగిన వాడు. ఆ దురాలోచన కలిగిన సాతానుడు వాడు ఏం చేశాడు అంటే, ఆదాముని మొట్టమొదట మోసం చేయాలని చూశాడు. కానీ ఆదాము వల్ల కాకపోయేటప్పటికీ, అనగా ఆదాము ద్వారా కాకపోయేటప్పటికీ వాడు మరలా ఆ యొక్క స్త్రీ దగ్గరకు వచ్చాడు. ఆ యొక్క స్త్రీ దగ్గరకు వచ్చాడు. ఆ స్త్రీ దగ్గరకు వచ్చి ఆ యొక్క స్త్రీతోటి ఈ ఏమైనా ఫలములు తినకూడదని సర్వశక్తిమంతుడు చెప్పాడా
అని చెప్పినప్పుడు అవి తినకూడదు ఇవి తినకూడదు అని సర్వశక్తిమంతుడు ఏవి తినకూడదు అని చెప్పాడు. వాటిని చెప్పినప్పుడు సాతాను ఏం చేశాడనంటే దుష్టాలోచన పెట్టాడు వాళ్ళల్లో. ఆమెలో దుష్టాలోచన పెట్టాడు. ఏమని చెప్పాడనంటే లేనే లేదు, మీరు తినమున దేవదూతల వలె ఉంటారు, మీరు చావనే చావరు అని ఒక దురాలోచన పెట్టాడు వాళ్ళలో. ఒక చెడ్డ ఆలోచన ఆయనగా ఒక చెడు వైపు ప్రేరేపించాడు. అతడు చెడ్డ ఫలములు భుజించేలాగా ఏం చేశాడు చెప్పండి, ఒక ఆలోచన ఇచ్చాడు. అప్పుడు అవ్వ ఆ సర్వశక్తిమంతుని యొక్క ఆలోచనని పక్కన పెట్టేసి సర్పం యొక్క ఆలోచన ప్రకారం నడవడం వలన, ఆ సర్పం యొక్క ఆలోచనను బట్టి ఆ చెడ్డ ఫలములు భుజించడం వలన సర్వ మానవాళికి సర్వ సృష్టి మొత్తానికి కూడా మరణం వచ్చేసింది. అంతేకాదు వాళ్ళు మహిమలో ఉండేవారు, ఆ మహిమను కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆ మహిమను కూడా వాళ్ళు ఏం చేశారు చెప్పండి, పోగొట్టుకున్నారు. ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. నీతి సమాధానము పరిశుద్ధాత్మయందుల ఆనందము కలిగిన ఆ రాజ్యాన్ని పోగొట్టుకొని అక్కడ ఏం జరిగిందంటే సర్వశక్తిమైన సన్నిధిలో దుర్నీతి పరులుగాను, విరోధులుగాను, లోకానందము కలిగిన మనుషులుగాను మిగిలిపోయారు. అంటే సర్వశక్తిమంతునికి వాళ్ళకి మధ్య ఆ యొక్క సమాధానము పోయింది. సర్వశక్తిమంతుని యందు ఆనందము వాళ్ళకి పోయింది. ఆ విధంగా సర్వశక్తిమంతునికి వాళ్ళు దూరం అయిపోయారు. కాబట్టి పిల్లల ఆలోచన చేయండి, సర్వశక్తిమంతుడు ఎప్పుడు కూడా ఆయన ఆలోచన ప్రకారము నడిపించాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆలోచన ఉత్తమమైనది, ఆయన ఆలోచన మంచిది. ఆయన ఆలోచన కంటే ప్రపంచంలో ఎవరి ఆలోచన మంచిది కాదు. నీ ఆలోచన కూడా మంచిది కాదు, కానీ సర్వశక్తిమంతుని ఆలోచనే గొప్పది. అందుకనే ఆయన ఆలోచన ఉన్నతమైనది. అందువల్ల ఆయన ఆలోచన చేత నడిపించబడాలి. అలాగే ఇక్కడ ఏబేలు ఉన్నాడు, కయ్యూను ఉన్నాడు. ఏబేలైనట్లయితే సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన చేత నడిపించబడేవాడు. అందువల్ల సర్వశక్తిమంతుడు ఆ యొక్క ఏబేలుకి తన ఆలోచన ఏంటో బయలుపరిచాడు. ఆలోచన ఏమిటి? పాప పరిహారార్థముగా గొర్రె పిల్లని బలిగా ఇవ్వడమే. గొర్రెపిల్లని బలిగా ఇవ్వడమే సర్వశక్తిమంతుడు ఏబేలుకి ఇచ్చినటువంటి ఆలోచన ఉన్నది. అందుకనే ఏబేలు సర్వశక్తిమంతుని ఆలోచన ప్రకారంగా నడిచాడు. సర్వశక్తిమంతుని ఆలోచన అది ఏబేలు యొక్క ఆలోచన కాదు. గొర్రె పిల్లను తీసుకొచ్చి బలిగా అర్పించాలనేది ఏబేలు యొక్క ఆలోచన కాదు. అది ఎవరి ఆలోచన? సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన. ఏబేలు యొక్క సొంత ఆలోచన కాదు. సర్వశక్తిమంతుడే ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన బట్టే ఆ యొక్క హేబేలు ఆ గొర్రె పిల్లని తీసుకొని వచ్చి సర్వశక్తిమంతునికి అర్పించాడు. అదే కయ్యూనైనట్లయితే దుష్ట ఆలోచన ప్రకారంగా అనగా తన సొంత ఆలోచన ప్రకారంగా ఆలోచించాడు. సర్వశక్తిమంతునికి ఏం చేస్తే బాగుండదు, ఎలా చేస్తే బాగుండదు, ఏ విధంగా అర్పిస్తే బాగుండదు అని అతడు సొంత ఆలోచన ప్రకారం, అంటే సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారంగా కాకుండా, ఎందుకంటే అతడు సర్వశక్తిమంతుని ఆలోచన ప్రకారం నడిచేవాడు కాదు. అసలు సర్వశక్తిమంతుని ఆలోచన అతడు తిరస్కరించే వ్యక్తి కాబట్టి, అందువల్ల సర్వశక్తిమంతుడు అతడికి ఏ ఆలోచన ఇచ్చినా అతడు తీసుకోడు కాబట్టి, అందువల్ల ఆ యొక్క కయ్యూను సర్వశక్తిమంతుని ఆలోచన అతడు త్రోసివేసి తన యొక్క సొంత ఆలోచన ప్రకారము, ఎందుకంటే ఈనాడు కూడా మత్స్యాగ సంఘాలు ఆయన ఆలోచనని అనగా ఆయన నామములో బాప్తిజం పొందితే రక్షణ కలుగుతుంది అన్న ఆలోచనని సంఘశాఖలు చెప్పినా కానీ సంఘశాఖలు త్రోసివేసి తమ సొంత ఆలోచన ప్రకారం ఆయన ఆరాధిస్తూ ఉన్నాయి. సొంత ఆరాధన ప్రకారము, సొంత పద్ధతిలో, సొంత ఆలోచన ప్రకారము అవి ఆరాధిస్తూ ఉన్నాయి. కానీ మనమైనట్లయితే ఆయన నామాన్ని ధరించుకొని ఒక బయలుపాటు ద్వారా మనకు ఆయన ఆలోచన ఏమిటో బయలుపరచబడింది. పెంతెకోస్తు పండుగ దినాన వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన ఆలోచన ఏ విధంగా బాప్తిజం పొందితే రక్షించబడతారో ఆ ఆలోచన అప్పుడు బయలుపరచబడింది. ఆయన మనిషి
హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన వాళ్ళకి బయలుపరచబడింది కాబట్టి ఆ ఆలోచన ప్రకారమే, సర్వశక్తిమంతుడు ఇచ్చిన ఆలోచన ప్రకారమే వాళ్ళు నడిచారు. కానీ మతశాఖ సంఘాలు ఆయన ఆలోచన త్రోసివేస్తున్నాయి. ఆయన యొక్క ఆలోచన త్రోసివేసి తమ సొంత ఆలోచన ప్రకారము, అనగా అన్యులలో ఉన్నటువంటి ముగ్గురు దేవుళ్ళు అనే ఒక ఆలోచన ఉంది. దేవుడు అంటే ముగ్గురు, ఒకరు కాదు, ముగ్గురు, లేదా బహుదేవతారాధన. అలాంటి ఆలోచన ఈనాడు సంఘాలు కూడా కలిగి ఆ యొక్క సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారంగా కాకుండా అది విగ్రహ సంబంధమైన, సాతాను సంబంధమైనది కాబట్టి సాతానుని యొక్క ఆలోచన ప్రకారము ఈ మతశాఖ సంఘాలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ కయ్యూను కూడా సాతానుని యొక్క ఆలోచన ప్రకారముగా అతడు సొంత, ఎందుకంటే అది సర్పం యొక్క కుమారుడు. సర్పానిది ఎప్పుడు కూడా సొంత ఆలోచన, సాతానుడిది సొంత ఆలోచన. అదే ఆలోచన కయ్యూనులో పనిచేస్తూ ఉంది. అందువల్ల అతడు సర్వశక్తిమంతుడికి ఇష్టమైంది కాకుండా తన బుద్ధికి ఏదైతే బాగుంటుందో, తన ఆలోచనకి ఏదైతే మంచిగా ఉంటుందో ఆ ఆలోచన ప్రకారము అతడు ఆ యొక్క పొలములో పండిన పండ్లు అటువంటి వాటిని తీసుకుని వచ్చి సర్వశక్తిమంతుని సమర్పించి వాటి ద్వారా ఆరాధించడము ప్రారంభించాడు. ఇక్కడ ఏబేలు ప్రత్యక్షత కలిగి రక్తము ద్వారానే విమోచన కలుగుతుంది. ఇతడైనట్లయితే ఈనాడు కూడా పండు అంటే పండు అనుకున్నారు, చెడ్డ క్రియ. ఆ చెడ్డ క్రియ వలనే పాపం వచ్చేసింది. కయ్యను కూడా పండు అంటే పండే అనుకున్నాడు, పండు తింటే పాపం వచ్చింది అనుకున్నాడు. మరలా పండ్లు ఇస్తే ఆ పాపం పోద్ది అనుకున్నాడు, ఆ పండ్లుని అర్పించాడు. కానీ సర్వశక్తిమంతుడు అట్టి అర్పణను సర్వశక్తిమంతుడు అంగీకరించలేదు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అతడు సొంత ఆలోచన ప్రకారం నడిచాడు, సొంత తలంపు ప్రకారం నడిచాడు. సర్వశక్తిమంతుడు దాన్ని తిరస్కరించాడు. ఆ కయ్యూను యొక్క ఆలోచన సర్వశక్తిమంతుని ఆలోచన కాదు. అందువలనే అతడు ఒక నరహంతుడుగా మిగిలిపోయాడని మనం చూస్తున్నాం. అతడు ఒక నరహంతుడుగా, అతడు తన సహోదరుని ద్వేషించి చంపినటువంటి వాడుగా మిగిలిపోయాడు. అందుకని అతడు అలాంటి ఆలోచనలు సర్వశక్తిమంతుడు ఇవ్వడు. కానీ అలాంటి ఆలోచనలు ఇచ్చేవాడు ఎవరంటే సాతానుడు. సాతానుడే అలాంటి ఆలోచనలు ఇస్తాడు. కాబట్టి ఆదాము అవ్వలు ఆ యొక్క మహిమను పోగొట్టుకున్నారు. ఆ సర్వశక్తిమంతుడు ఇచ్చిన మహిమను వాళ్ళు పోగొట్టుకున్నారు. అదేవిధంగా ప్రియులారా, 20 లక్షల మంది ఐగుప్తు దేశం నుండి బయలుదేరితే సర్వశక్తిమంతుడు ఆ ప్రజలందరినీ కూడా తన ఆలోచన ప్రకారం నడిపించాలనుకున్నాడు. తన ఆలోచన ఏమిటో మోషే ద్వారా బయలుపరిచాడు. ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన బయలుపరిచాడు. ఆ యొక్క ఆలోచన ఏమిటో, కానాను వెళ్ళాలంటే ఆయన ఆలోచన ప్రకారం నడిస్తేనే ఆ కానానులోని ప్రవేశిస్తారు తప్ప. అందుకని ఆయన ఆలోచన చేత నడిపించబడి ఆయన మహిమలోనికి చేరడం, అనగా కానానులోనికి చేరడం. కాబట్టి వారు సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారంగా కాకుండా వారు సొంతగా ఐగుప్తీయులు ఎలాగైతే నడుస్తూ ఉంటారో అలాగా ఐగుప్తీయులు నడిచినట్లుగా వీరు కూడా ఆ సొంత ఆలోచన ప్రకారం నడిచారు. అందువల్ల సొంత ఆలోచన ప్రకారం నడిచారు కాబట్టి వారు కానానికి ప్రవేశించలేదు. యెహోషువ, కాలేబులు మాత్రమే సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారం నడిచారు. అందువలన వారు కానానికి ప్రవేశించారు. కాబట్టి సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారమే నడవాలి. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆలోచన ప్రకారమే నడిపిస్తాడు. గొర్రెలు అనగా వాటికి సొంత ఆలోచన ఉండదు. అందుకనే గొర్రెల కాపరి ఉంటాడు. ఆ కాపరి యొక్క ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటాయి. కాపరి ఇటు తీసుకుని వెళితే అటు వెళుతూ ఉంటాయి ఆ గొర్రెలు. కాపరి ఇటువైపు వెళితే అటువైపు వెళుతుంటాయి, కానీ సొంత ఆలోచన ఉండదు వాటికి. నా ఇష్ట ప్రకారం నేను వెళ్తానని సొంత ఆలోచన ప్రకారం వెళ్ళవు. ఆయన ప్రజలు కూడా ఆయన ఆలోచన ప్రకారమే నడుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు గొర్రెలై ఉన్నారు. అందుకనే అబ్రాహామును మనం చూసినా,
అబ్రహాము కూడా సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారం నడిచేవాడు. సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారం నడిచేవాడు. సర్వశక్తిమంతుడు ఏం చెప్తే దాన్ని నమ్మేవాడు. ఆయన ఆలోచన ప్రకారం ఇదిగో నువ్వు కానానికి వెళ్ళు అంటే అక్కడి నుండి వాళ్ళ బంధువులను వాళ్ళందరూ కూడా విడిచిపెట్టి ఆ కానానికి వెళ్ళేవాడు. అంతేగాని అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే అలా చేస్తే బాగుంటుందేమో అని సొంత ఆలోచన ఆయనకి చెప్పేవాడు కాదు. సర్వశక్తిమంతుడు చెప్పేవాడు కాదు. ఆయన ఏం చెప్తే దాన్ని నెరవేర్చేవాడు. ఆయన ఎలా వెళ్ళమంటే అలాగూ వెళ్ళేవాడు. అందుకనే సర్వశక్తివంతుని యొక్క ఆలోచన చేత అబ్రహాము నడిచాడు. కాబట్టి అబ్రహాము యొక్క శరీరము, శారా యొక్క శరీరము అది మహిమ రూపముగా మారిపోయింది. అది తాత్కాలికమైన మహిమ. కొంతకాలం ఆ మహిమను కలిగి ఉన్నారని యవ్వనస్తులుగా మారిపోయారు. వాళ్ళు యవ్వన శరీరాన్ని వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళొక సంతానాన్ని పొందుకున్నారు. ఆ యొక్క సర్వశక్తిమంతుని ఆలోచన ప్రకారం నడవడం వలనే అలాంటి మహిమ శరీరంను పొందుకున్నారు. ఆయన హల్లెలూయా. మహిమ శరీరం అంటే మరలా వృద్ధాప్యం అన్నీ పోయి తిరిగి యవ్వనస్తులుగా మారిపోవడం. ఆ తర్వాత వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు. కానీ మనమైనట్లయితే ఇంకా ఎప్పుడు యవ్వనస్తులుగానే ఉంటాం. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. వృద్ధాప్యం ఉండదు, మరణము ఉండదు. అలాంటి మహిమను ఆయన తీసుకొస్తున్నాడని మన బైబిల్లో చెప్పబడ్డాయి. నేడు అలాంటి మహిమను మనము కలిగి ఉన్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సర్వశక్తివంతుని ఆలోచన ఏమై ఉన్నదా? ఎప్పుడు కూడా ఆయన ఆలోచన కొరకు మనం కనిపెట్టాలి. ఆయన ఆలోచన ప్రకారం నడవాలి. వేరే ఎవరి ఆలోచన తీసుకొనకూడదు, ఎవరి మాట నువ్వు వినకూడదు. ఆయన ఆలోచన ప్రకారమే నడవాలి. ఆయన హల్లెలూయా. బైబిల్లో మనము అక్కడ ఇష్మాయేలు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. ఇష్మాయేలేమో తన ఆలోచన ప్రకారం నడిచేవాడు. లోకంలో మనుషులందరూ ఎలా నడుస్తున్నారు? వాళ్ళ ఆలోచన ప్రకారం నడిచేవాడు. లోకస్తులు ఎలాగ నడుస్తూ ఉన్నారు? ఆలోచన ప్రకారం నడిచేవాడు. కానీ ఇస్సాకు అయినట్లయితే సర్వశక్తిమంతుని ఆలోచన ప్రకారం నడిచేవాడు. సర్వశక్తిమంతుడు ఇస్సాకును దర్శించేవాడు. సర్వశక్తిమంతుడు ఇస్సాకుతో మాట్లాడేవాడు. అప్పుడు సర్వశక్తిమంతుడు ఇచ్చిన ఆలోచన ప్రకారము ఇస్సాకు నడుస్తూ ఉండేవాడు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బైబిల్లో మనము ఏశావు యాకోబును గురించి మనం చూస్తాం. ఆ ఏశావు యాకోబును గురించి చూసినట్లయితే ఏశావు ఆ యొక్క తన సొంత ఆలోచన ప్రకారం నడిచేవాడు. తన సొంత ఆలోచన ప్రకారం నడుస్తూ అన్ని స్త్రీలు వివాహం చేసుకోవడం, అన్ని స్త్రీలతో తిరగడము, ఈ విధంగా మనం ఏశావు జీవితాన్ని అది లోక సంబంధంగా ఉండడం మనము చూస్తూ ఉంటాము. ఆయన ఆలోచన ఏమిటో ఎరగని స్థితి, ఆయన ఆలోచన అంటే ఏమిటో తెలియని స్థితి. ఆ విధానములు ఆ యొక్క ఇష్మాయేలు, ఏశావు వీళ్ళు నడవడం మనం చూస్తుంటాం. కానీ ఇస్సాకు అయినట్లయితే, అలాగే యాకోబు అయినట్లయితే సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారం నడిచేవాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల మనకి ఎప్పుడు కూడా ఆయన ఆలోచన చేత నడిపించబడమే మనకు కావాలి. ఆయన ఆలోచనే మనకి కావాలి. ఆయన ఆలోచనతో నడిపించబడితేనే ఆ మహిమలో చేర్చబడతారని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, ఆయన ఆలోచన ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినాన అది బయలుపరచబడింది. ఆయన ఆలోచన గురించి, ఆయన ప్రణాళిక ఏమైనదో ప్రపంచమంతా కూడా ప్రకటించబడింది, ప్రపంచమంతా తెలియచేయబడింది. కాబట్టి ఆయన ఆలోచన బట్టి మనం ఈనాడు ఆయన యొక్క నామము క్రిందకు వచ్చాము. ఎందుకంటే ఆ నామము ద్వారానే రక్షణ కలుగుతుందని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచన ప్రకారముగా మనము ఆయన నామములో మనం బాప్తిజం పొందాము. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆయన ఆలోచన మనకి ఇప్పుడు ఏమైనదో మనకు ఆయన బయలుపరిచాడు. ఆయన ఆలోచన ఏమైనదో, ఆయన ఇప్పుడు కృపా సింహాసనం మీద లేడని, తీర్పు సింహాసనం మీదకి మారాడని ఇప్పుడు ఆయన ఆలోచన ఆయన బయలుపరిచాడు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. అందుకని ఆయన ఆలోచన ఎవరికి తెలియదు, ఆయన ఆలోచన ఎవరికి తెలియదు.
కానీ ఈనాడు మనము ఆయన ఆలోచన ఎరిగి ఉన్నాము. అందుకని ఇప్పుడు ఆయన తన ఆలోచన చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడికి నడిపిస్తూ ఉన్నాడంటే మహిమలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి ఆయన నడిపిస్తున్నాడు? అందుకని ఆయన ఆలోచన ఎక్కడ నడిపిస్తుందంటే ఆయన మహిమలోకి మనల్ని నడిపిస్తుంది. ఆయన ఆలోచన. కానీ సాతానుడి ఆలోచన ఎక్కడ నడిపిస్తానంటే, ఇప్పుడు బైబిల్లో మనం యొక్క ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇస్కరియోతు యోధాలోనికి సాతానుడు ప్రవేశించినప్పుడు అతడిని ఆ సాతానుడు తన ఆలోచన చేత ఇస్కరియోతు యోధాన్ని నడిపించాడు. ఆ ఇస్కరియోతు యోధా ఏం చేశాడనంటే, ఆ యొక్క సాతానుడు యొక్క ఆలోచన నెరవేర్చుకోవడం కోసమై ఇస్కరియోతు యోధా ఒక సాధనంలాగా ఉపయోగపడ్డాడు. ఆయన్ని ముద్దు పెట్టి అప్పగించేశాడు ఇస్కరియోతు యోధా. అందువలనే ప్రియులారా, మనమైనట్లయితే ఈనాడు మనం ఆయన ఆలోచన చేత నడిపించబడుతున్నాం. ఆయన ఆలోచన ఏంటో మనకు బయలుపరచబడింది. అందువలనే ఇప్పుడు ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఉన్నాడని, ఆయన ఇప్పుడు మనల్ని రక్షించి లోకాన్ని నాశనం చేయాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారని మనం ఎరిగి ఉన్నాం. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా. మిగతా సంఘాలకైతే ఆయన ఆలోచన తెలియదు. ఆయన ఆలోచన ఏమైనదో చెప్పలేదు కాబట్టి వారు ఇంకా లోకమును సువార్త ప్రకటించుకుంటూ ఇంకా లోకములను ఆత్మలు సంపాదించాలి, అనేక సంఘాలు కట్టాలి, అనేక మందిని ఇంకా రక్షించాలి, ఇంకా అది చేయాలి, ఇది చేయాలని ఇంకా వాళ్ళు అనేక రీతిగా సువార్త బోధించుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కారణం ఎందుకనండి, ఆయన ఆలోచన ఏమైనదో వారికి తెలియచేయబడలేదు కాబట్టి. ఆయన ఆలోచన ఏమైనదో వాళ్ళకి తెలియచేయబడలేదు కాబట్టి ఇప్పుడైనట్లయితే మనకు ఆయన ఆలోచన ఏమిటో తెలియచేయాలి. అందుకే లోకమును సువార్త ప్రకటించే సమయం ఇది కాదని ఆయన ఆలోచన ఆయన మనకు తెలియజేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచన బట్టి మనం నడుస్తూ ఉన్నాం. అందుకని ఆయన ఆలోచన బట్టి మనం నడుస్తున్నాం. అందుకని ఆయన ఆలోచన బట్టి మనం సువార్త ద్వారం మూసివేయబడి చెప్పిన దాన్ని బట్టి మనము ఆయన ఆలోచన ప్రకారం నడుస్తున్నాం. కాబట్టి మనము లోకమును సువార్త ప్రకటించడం లేదు. ఆయన నామముస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచన అనగా ఆయన యొక్క వాక్యమే. బైబిల్లో మనం చూస్తే ఆ యొక్క లోతు ఉన్నాడు. ఆ లోతు ఏం చేశాడనంటే సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారం నడిచాడు. సర్వశక్తిమంతుని ఆలోచన ఏమిటంటే సోయరుకు చేర్చాలనే ఆలోచన. లోతుని సోయరుకు చేర్చాలనే ఆలోచన, ఆ సోయరుకు చేర్చాలనే ఆలోచన, ఆ యొక్క ఆలోచన లోతుని సోయరుకు నడిపించింది. ఆయన హల్లెలూయా. అందుకని సర్వశక్తిమంతుని ఆలోచన ప్రకారం నడిచాడు కాబట్టి ఆ యొక్క సోయరుకు వెళ్ళాడు. సర్వశక్తిమంతుని ఆలోచన ప్రకారం నడిచాడు కాబట్టి సోయరుకు వెళ్ళాడు. సర్వశక్తిమంతుని ఆలోచన ప్రకారం నడిచాడు కాబట్టి యెహోషువ కాలేబులు కానానికి వెళ్ళారు. సర్వశక్తిమంతుని ఆలోచన ప్రకారము నడవకుండా సొంత ఆలోచన ప్రకారం నడిచినందువల్ల ఆ యొక్క లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్య ఏమైపోయింది చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోయింది. అందువల్ల సర్వశక్తిమంతుని ఆలోచన ప్రకారము నడవాలి తప్ప సొంత ఆలోచన ప్రకారం, మనుషుల ఆలోచన ప్రకారం నడవకూడదు. బైబిల్లో సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు ఆ యొక్క సమూయేలు చెప్పాడు, అమాలేకులందరిని హతమార్చిరమని. అది సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన, సర్వశక్తిమంతుని యొక్క మాట. ఆ సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారమే సౌలు రాజు చేయాలి. ఆ సమూయేలు చెప్పినట్లుగా సౌలు రాజు చేయాలి. కానీ ఆ సౌలు రాజు జనుల యొక్క ఆలోచన తీసుకున్నాడు, ప్రజల యొక్క ఆలోచన తీసుకున్నాడు, సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన పక్కన పెట్టేశాడు, ప్రవక్త యొక్క మాటను పక్కన పెట్టేశాడు. అతడు సొంత ఆలోచన ప్రకారం నడిచినందువల్ల సర్వశక్తిమంతునికి దూరం అయిపోయాడు. ఎప్పటికైనా సొంత ఆలోచన ప్రకారం నడిస్తే చాలా ప్రమాదం. అందుకని సొంత ఆలోచన ప్రకారం నడిచారు కాబట్టి ఇజ్రాయిలు లక్షల మంది కానాను ప్రవేశించలేకపోయారు. ఈనాడు కూడా సంఘాలు లోకంలో సువార్త ద్వారాలు మూయబడ్డాయనేది ఆయన ఆలోచన ఉన్నదని తెలియజేస్తూ ఉంటే ఈ యొక్క ఉదవ సంఘాల్లో ఉన్నటువంటి బోధకులు, బ్రహ్మంగారు సంఘాల్లో ఉన్నటువంటి బోధకులు దాన్ని తీసుకోకుండా, ఆలోచన పట్టించుకోకుండా తమ సొంత ఆలోచన ప్రకారం నడుస్తూ ఉన్నారు. సొంత జ్ఞానం బట్టి నడుస్తూ ఉన్నారు, సొంత తలంపును బట్టి వాళ్ళు నడుస్తూ ఉన్నారు. కానీ సర్వశక్తిమంతుని ఆలోచన మనకి ఈనాడు బయలుపరచబడింది.
ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా వచ్చాడు, న్యాయాధిపతిగా రంగం మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయన తన ఆలోచన చేత మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు ఆయన తన ఆలోచన చేత నడిపిస్తూ ఆయన మహిమలోనికి చేరుస్తూ ఉన్నాడు. ఆయన మనిస్తారు. హల్లెలూయా. ఆయన మహిమ ఏమిటి చెప్పండి? ఆ పరిశుద్ధ పర్వతం మీద ప్రదర్శించబడిన మహిమ. ఆ పరిశుద్ధ పర్వతం మీద తన రాజ్యాన్ని ప్రదర్శించాడు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము, ఆ రాజ్యము ప్రదర్శించబడింది. ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద ప్రదర్శించబడినటువంటి ఆ మహిమ ఇప్పుడు ఆ మహిమలోనికి మనల్ని చేరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన మహిమతో ఇప్పుడు రెండవసారి వచ్చాడు. హల్లెలూయా. ఆయన మహిమతో వచ్చాడు అంటే ఆయన తన రాజ్యముతో వచ్చాడు. ఇప్పుడు నీవు ఆయన ఆలోచన ఏమిటంటే ఆయన ఆలోచన ఆయన మహిమలోనికి చేరడమే. ఆయన నామనిస్తా. హల్లెలూయా. అందుకని ఆయన ఆలోచన చేత నడిపించబడేవారు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందములోనికి ప్రవేశిస్తారు. ఆయన నామనిస్తారు. అదే మహిమలోనికి ప్రవేశించడం, అదే మహిమలోనికి ప్రవేశించబడడం. కాబట్టి ఇప్పుడు మనల్ని ఆయన తన ఆలోచన ఏమిటో బయలుపరిచాడు. లోకాల సువార్త ద్వారాలు మూయబడ్డాయని, ఇప్పుడు ఆయన మహిమతో వచ్చాడని, ఇప్పుడు మనల్ని ఆయన మహిమలోనికి చేరుస్తూ ఉన్నట్టుగా, అలాగే మనము పైకి వెళ్ళిపోయిన తర్వాత, మనం ఎత్తబడిన తర్వాత లోకం మీద ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడని ఆ ఆలోచనలన్నీ కూడా ఆయన మనకు బయలుపరిచాడు. ఆయన హృదయం, ఆయనలో ఉన్న ఆలోచనలన్నీ, ఆ మెస్సీలో ఉన్న ఆలోచనలన్నీ మనకు బయలుపరిచాడు. ఎందుకనంటే ఆయన యొక్క రాకడ ఆయన రాకడ గురించి, ఆ దినమైన, ఆ జామైన, ఆ గడి అయినటువంటి దాని గురించి, ఆ రాకడను గురించినటువంటి దానిని ఎవరికి తెలియకుండా ఆయన ఎన్నో సంవత్సరాలుగా, ఇంచుమించు 2000 సంవత్సరాలు రహస్యంగా ఉంచాడు. ఆయన ఆలోచనలో దాన్ని ఉంచుకున్నాడు. ఎవరికి చెప్పరా, దూతలకు కానీ, కుమారుడికి కానీ, లేకపోతే ఎవరికి తెలియదు, తండ్రికి తప్ప మరి ఎవరికి తెలియదని వాక్యం చెప్తాము. కానీ నాడు ఆయన ఆలోచన బయలుపరిచాడు. ఇది 8వ దినమని, తెల్లవారుజామని, ఇది 3వ దినములో ఉన్నామని, ఇది పునరుద్ధాన సమయమని, మహిమలోని ప్రవేశించే సమయమని, మెస్సీ కూడా 8వ దినములో రాత్రి యొక్క 4వ జాములో, అలాగే 3వ దినములో ఆయన కూడా మహిమలోనే ప్రవేశించాడని. ఓ మెస్సీ కూడా పరిశుద్ధాత్మను బట్టి నడిచాడు, సర్వశక్తిమంతుని ఆలోచన బట్టి నడిచాడు ఆయన. అందువల్ల ఆయన మహిమలోని ప్రవేశించాడు. అందువల్ల మనము కూడా ఎప్పుడు ఆయన ఆలోచన ప్రకారమే నడవాలి. ఇప్పుడు మనకు ఆయన ఆలోచన ప్రకారం మనం నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే మిగతా సంఘాల యొక్క ఆలోచన వేరు, అదంతా కూడా వాళ్ళు లోక సంబంధంగా సువార్త చేసుకుంటూ ఆ యొక్క ఉగ్రతలోకి వెళ్ళిపోతారు వాళ్ళందరూ కూడా. కానీ మనం అయినట్లయితే ఆయన ఆలోచన ప్రకారము నడుస్తున్నాం. సంఘాలన్నీ కూడా సాతాను ఆలోచన ప్రకారం అన్ని ఐక్యమైపోతా ఉన్నాయి. ఐక్యమైపోయిన చోట దురాలోచన కలుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. అందుకని ఈనాడు అన్ని మతాలు ఐక్యమైపోతా ఉన్నాయి. అన్నీ కూడా పోపు యొక్క రాజ్యంలో కలిసిపోతా ఉన్నాయి. అది ఒక సాతాను యొక్క ఆలోచన. అందుకని ఐక్య క్రిస్మస్, ఐక్య ఆరాధనలు ఇవన్నీ కూడా ఏకమైపోతా ఉన్నాయి, మొత్తము కూడా పోపుతో కలిసిపోతా ఉన్నాయి. అందుకని లోకమంతా కూడా దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తూ ఉంది. దుష్టుని యొక్క ఆలోచన ప్రకారము నడుస్తూ ఉంది, సాతాను యొక్క ఆలోచన ప్రకారము నడుస్తూ ఉంది. అందుకని సాతాను ఆలోచన ఎప్పుడు కూడా అది లోక సంబంధమైనటువంటిది. అందుకనే మనం ఎప్పుడు కూడా ఆయన ఆలోచన ప్రకారమే మనము నడవాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఇప్పుడు సర్వశక్తిమంతుడు తన ఆలోచన ప్రకారముగా మనల్ని నడిపిస్తూ ఇప్పుడు తన మహిమలోనికి చేరుస్తూ ఉన్నాడు. అందుకనే మనము ఆ సంఘం యొక్క ఆలోచనలు బట్టి, ఈ సంఘం ఎలా చేస్తుందని వారిని బట్టి, లేదా ఆ సంఘం ఎలా చేస్తుందని వారిని బట్టి, ఆ లోకంలో మనుషులు ఎలా చేస్తున్నారని వారిని బట్టి, ఆ పాస్టర్ గారు ఎలా చేస్తున్నారో మనం కూడా అలా చేద్దామని వారిని బట్టి, ఈ పాస్టర్ గారు ఎలా చేస్తున్నారో వాళ్ళలాగా మనం చేద్దామని వారిని బట్టి, వీరిని బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి, వీళ్ళ ఆలోచనలు బట్టి మనం నడవడం లేదు. కానీ ఆయన ఆలోచన ప్రకారం మనం నడుస్తున్నాం. ఆయన ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి మనం నడుస్తున్నాం. ఆయన ఆలోచన బయలుపరచబడమే
వాక్యము తెరవబడుడైనది. రెండవ రాకడలో ఆయన ఆలోచనలు మరుగుగా ఉంచాడు. రెండవసారి ఎప్పుడు వస్తాడో దాని గురించి ఎవరు చెప్పకుండా దానిని ఆలోచనలో ఉంచుకున్నాడు ఆయన. కానీ నాడు దాన్ని మనకు తెలియజేశాడు. ఉగ్రత రాబోయే విషయాన్ని, తప్పించుకునేటువంటి విషయాన్ని మనకు తెలియజేశాడు. ఆనాడు నోహు దాన్ని ఎరిగి ఉన్నాడు, లోతు దాన్ని ఎరిగి ఉన్నాడు, మనం ఈనాడు ఎరిగి ఉన్నాము. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆయన ఆలోచన ప్రకారమే నడవాలి తప్ప సొంత ఆలోచన ప్రకారం నువ్వు నడవకూడదు. సొంత ఆలోచన ప్రకారం నడిచినట్లయితే, లోకంలో మనుషుల ఆలోచన ప్రకారం నడిచినట్లయితే విడిచిపెట్టబడి ప్రమాదంలో పడిపోతారు. అందువల్ల నువ్వు ఎవరి ఆలోచన టీవీల్లోనూ లేదా సెల్ ఫోన్లోనూ లేకపోతే వాళ్ళు ఏమేమో చెప్తూ ఉంటారు, వాళ్ళ ఆలోచన ప్రకారం, వీళ్ళ ఆలోచన ప్రకారం, వాళ్ళ మాటల ప్రకారం, వీళ్ళ మాటల ప్రకారం నువ్వు నడవకూడదు. కానీ సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారమే నడవాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. బైబిల్లో దావీదు ఉన్నాడు. దావీదు ఆ మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు అందరిని పిలిచాడు, అందరిని సంప్రదించాడు, అందరి ఆలోచన తీసుకున్నాడు, అందరిని ప్రకారం నడిచాడు. కానీ ప్రవక్తను కలవలేదు. ప్రవక్తను సంప్రదించిన అతడు చేసేటువంటి యొక్క మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఏమాత్రం కూడా ఆ కాలంలో నుండి ఆ ప్రవక్తను అతడు కలవలేదు. అందుకని సర్వశక్తివంతుని చిత్తము లేకుండా సేవ చేయడం అంటారు దాన్ని. సర్వశక్తివంతుని యొక్క ఆలోచన లేకుండా, ఎందుకంటే ఆ కాలంలో ప్రవక్త యుద్ధకు ఆయన ఆలోచన వస్తాయి, సర్వశక్తివంతుని ఆలోచన వస్తుంది. ఆయన చిత్తం ఏమైనదో తెలుసుకోవాలంటే ప్రవక్త దగ్గర తెలుసుకోవాలి. కానీ దాన్ని తెలుసుకోకుండా అతడు ఆ యొక్క దావీదు తన ఆలోచన ప్రకారంగా, తన ఇష్ట ప్రకారంగా ఆ మందసాన్ని తీసుకొని రావడం ఆరంభించాడు. అప్పుడు ఎద్దు కాలు జారిపోయింది. అప్పుడు దాన్ని ఒక వ్యక్తి పట్టుకొని పోగా అతని చెయ్యమైపోయింది. చెప్పండి. కాబట్టి పిల్లారా, అందువల్ల మనం ఎప్పుడు కూడా మన సొంత ఆలోచన ప్రకారం మనము నడవకూడదు. సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారమే నడవాలి. ఆ మహిమను నీ చేరాలంటే నువ్వు నీతిమంతుడుగా సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము, ఆదాము వల్ల పోగొట్టుకున్నటువంటి ఆ రాజ్యమును మరలా నువ్వు తిరిగి ప్రవేశించాలంటే, ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలంటే, ఆ నీతి, సమాధానం, ఆ పరిశుద్ధాత్మ ఆనందంలోనికి ప్రవేశించాలంటే, ఆ మహిమలోనికి ప్రవేశించాలంటే ఆయన ఆలోచన ప్రకారం నడిచేవారు మాత్రమే దీనిలోనే ప్రవేశిస్తారు తప్ప సొంత ఆలోచన, సొంత జ్ఞానము, వారి ఆ యొక్క తనకు తాను ఊహించుకొని, ఆలోచించుకొని ఆ విధంగా వెళ్ళేటువంటి వారు ఆయన యొక్క మహిమలోనికి రాలేరు, ఆయన రాజ్యంలోనికి రాలేరు. కాబట్టి ఆయన ఆలోచన చేత ఇప్పుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏమన్నాడండి, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, నీ మహిమలోనికి నన్ను చేర్చెదవు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, నీ మహిమలోనికి నన్ను చేర్చెదవు. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ లేఖనమును నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని ఆయన వధువు అనంటే ఇంతకు ముందు మనము ఆయన నమ్ముకోకముందు, ఆయన ఎరగకముందు నీ సొంత ఆలోచన ప్రకారం, నీ సొంత జ్ఞానం ప్రకారం ఏం చేస్తే బాగుంటుందా, ఎలా చేస్తే బాగుంటుందా, ఇప్పుడు ఈ సమస్య వచ్చింది ఎలా చేస్తే బాగుంటుందా అని నీ సొంత ఆలోచన ప్రకారం ఇంతకు ముందు ఆయన ఎరగకముందు నువ్వు నడిచే వ్యక్తిగా ఉండొచ్చు. కానీ ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత, ఆయన నామములో బాప్తిజం పొందిన తర్వాత, ఇప్పుడు ఈ యొక్క ఆయన ఆలోచనను ఎరిగిన తర్వాత, ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడని అది ఎరిగిన తర్వాత ఇప్పుడు నువ్వు ఆయన ఆలోచన ప్రకారము నడిచి ఆయన మహిమలోనికి చేరవలసింది. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన వధువును ఆయన ఆలోచన చేత నడిపిస్తాడు. వేరే వాళ్ళ ఆలోచన చేత నడిస్తే ఒప్పుకోడు. నువ్వు ఆయన బిడ్డలవి, మనం ఆయన సంతానమై ఉన్నాము, మనం ఆయన సంతానమై ఉన్నాం. కాబట్టి ఆయన ఆలోచన చేత మనం నడిపించబడాలి తప్ప సాతాను ఆలోచన ప్రకారం నడిస్తే ఆయన ఒప్పుకోడు. కాబట్టి నీవు ఈ చివరి కాలంలో ఆయన ఆలోచన ప్రకారమే నడవాలి తప్ప మరి ఎవరి ఆలోచన ప్రకారం నీవు నడవకూడదు. ఎందుకంటే ఆ మహిమను నువ్వు చేరాలంటే. అందుకనే ఆయన ఆలోచన తీసుకోవాలి ప్రతి విషయంలో. నాకు బుర్రలేదా, నాకు తెలివి లేదా, నేను మాత్రం నడవలేనా, నాకు ఆలోచించలేనా, నాకు జ్ఞానం ఉంది కదా అని చెప్పి నీ ఆలోచన ప్రకారం వెళ్ళడం కాదు. ఆయన ఆలోచన ఏమైనదో నువ్వు తెలుసుకోవాలి, ఆయన ఆలోచన ఏమైనదో కనిపెట్టాలి.
అది వాక్యం మీద ఆధారపడి ఉండాలి. ఈ కాలానికి సరిపోవాలి, ఈ వర్తమానానికి సరిపోవాలి. అప్పుడు నువ్వు నిత్య మహిమలోనికి చేర్చబడతావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఆయన ఆలోచన ప్రకారము నడవాలి, ఆయన మహిమలోనికి చేర్చబడే సమయం ఇది. ఆయన నామరుస్తాం కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచన ఏమైనదో మనకు బయలుపరచబడింది. ఆయన కృపా సింహాసనం మీద ఉండి తీర్పు సింహాసనం మీదకి మారాడని మనకు బయలుపరచబడింది. మిగతా సంఘాలకు అయినట్లయితే ఆయన ఆలోచన బయలుపరచబడలేదు, అవి ఆయన ఆలోచన చేత నడిపించబడడం లేదు. రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క ఆలోచన ప్రకారం అవి నడుస్తూ ఉన్నాయి, పోపు ఆలోచన ప్రకారం నడుస్తూ ఉన్నాయి, అంత్యక్రీస్తు యొక్క ఆలోచన ప్రకారం నడుస్తూ ఉన్నాయి. ఆ రోమన్ క్యాథలిక్ సంఘం తీసుకొచ్చిన త్రిత్వము అదే వాడి ఆలోచన, దాని ప్రకారం నడుస్తూ ఉన్నాయి. క్రిస్టమస్ అది వాడిలో నుండి వచ్చింది, ఆ సాతానుడిలో నుండి వచ్చింది, దాని ప్రకారం నడుచుకుంటూ పోతూ ఉన్నాం. మనమైనట్లయితే ఆయన ఆలోచన ప్రకారం మనము నడుస్తున్నాం. ఆయన నడుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నీ ఆలోచన చేత నడిపించదువు, నీ మహిమలో చేర్చదు. హల్లెలూయా, 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 హల్లెలూయా.